Sunpost News. Please subscribe for more and more political and all news updates. నమస్కారం. ఈ ఛానల్ని లైక్ చేయండి, మీ వ్యూస్ని కామెంట్ రూపంలో తెలియజేసి సబ్స్క్రైబ్ చేసి మీ స్నేహితులకు కూడా ఫార్వర్డ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నిన్న మన తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మరో జాబితాను కూడా విడుదల చేశారు. దానిలో 13 లోక్సభ స్థానాలకి 11 అసెంబ్లీ స్థానాలకి కూడా కొత్తగా అభ్యర్థుల్ని నియమించడం జరిగింది. అయితే మనం మొదటి నుంచి కూడా ఒక మాట చెప్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో సామాజిక న్యాయం జరగాలి అని చెప్పనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారే కాదు, ఇవాళ దేశంలో ఉన్నటువంటి మిగతా పార్టీలన్నీ కూడాను దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టిన మాట వాస్తవం. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అందరికంటే కూడా ఒక ముందుగానే తన యొక్క మంత్రివర్గంలోనే 4 రెడ్లు 4 కాపులకిచ్చి మిగతా 17 కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇవ్వటం బహుశా ఈ రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు జరగనటువంటిదే మనందరికీ తెలుసు. అటువంటి పరిస్థితుల్లో ఈసారైనా చంద్రబాబు గారు మాది బీసీల పార్టీ, బీసీలు మాకు వెన్నెముక పార్టీకి అని చెప్తారు కాబట్టి ఈసారైనా కూడా బీసీలకు కొంచెం ఎక్కువ సీట్లు ఇస్తారేమో అని చెప్పని ప్రజలు అనుకున్నారు. కానీ చంద్రబాబు గారి యొక్క నైజం అర్థమైనటువంటి మనందరికీ కూడా ఇవాళ ఆయన జాబితా చూసిన తర్వాతన ఇక ఈయన మారడు అనేటువంటిది తెలిసిపోయిందని అనుకుంటున్నా ప్రజలకి. ఎందుకంటే ఇవాళ ఆయన డిక్లేర్ చేసినటువంటి 13 లోక్సభ స్థానాల్లోనూ కూడా 3 ఎస్సీ అభ్యర్థులు, 4 బీసీ అభ్యర్థులు, ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారు 6 ఉన్నారు అని చెప్పనని మన ఈనాడు వారు రాశారు. వారు రాసినటువంటి హెడ్డింగ్ ఏంటంటే అభ్యర్థులు వీరే ఆశీర్వదించండి అని చెప్పనుకుంటా ఈ 13 మందిలో ఎవరెవరికి ఇచ్చారో రాశారు. కానీ ఎంతటి ధైర్యం లేనటువంటి పిరికితనం అంటే జర్నలిజంలో కూడా ఇతర సామాజిక వర్గాల వారికి 6 ఇచ్చారట. ఎవరు ఇతర సామాజిక వర్గాలు? ఎవరన్నా బ్రాహ్మణులకి ఇచ్చాడా? లేదు కదా. ఇచ్చింది ఎవరికంటే 4 కమ్మలకి 2 రెడ్లకి ఇచ్చాడు. ఆ ఇచ్చింది రాసుకునేటువంటి ధైర్యం కూడా ఇవాళ వాళ్ళకి లేదు. ఎందుకని అని చెప్పనంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సామాజిక న్యాయం అనేటువంటి దానికి ఎదురొడ్డేటువంటి పరిస్థితి ఇవాళ వాళ్ళకి లేకపోవటమే కారణం. ఇంకొక విషయం ఏంటంటే మనం మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, చంద్రబాబు గారు రాజకీయం కోసమని ఏమైనా మాట్లాడతారు, ఏ మాటలైనా కూడా మారుస్తారు అనేటువంటిది. అది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క సమయంలోనే వివేకానంద రెడ్డి గారి యొక్క హత్య జరిగింది. అట్లాగే రాజారెడ్డి గారి యొక్క హత్య కూడా ఆ సమయంలోనే జరిగింది. సరే, వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాతన చంద్రబాబు నాయుడు గారు సిట్ వేయటం, ఆ తర్వాత 3 నెలల్లో ఎంతో అటు ఇటుగా సమయం ఉన్నప్పటికీ కూడా ఆయన దిగిపోవటం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే విచారణ తొందరగా చేయాలనే ఉద్దేశంతో తను యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పోలీసుల చేత అదే సిట్ని కంటిన్యూ చేద్దాము అనుకుంటే, సరే సునీత గారు వెళ్ళి న్యాయస్థానంలో మొత్తం మీద సిబిఐ ఎంక్వైరీ కోసం తెచ్చుకున్నారు. అయితే రోజు సిబిఐ ఎంక్వైరీ కేంద్ర ప్రభుత్వ అజమాయిషిలో ఉన్నటువంటి దాని మీద కూడా జగన్ గారు ఇంకా ఏమీ తొందరగా ప్రయత్నం చేయటం లేదు, తొందరగా వాళ్ళు ఏమైనా పట్టుకోవటం లేదనేది మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇవాళ ఒక చక్కటి సమాధానం ఏంటి అని చెప్పారంటే చంద్రబాబు గారి యొక్క రాజకీయ చరిత్రలో లేదా రాజకీయంలో అందరూ కూడా పావుల కింద మారిపోతారు అనేటువంటిది మనందరం ఇప్పటివరకు ఆయన యొక్క 43 ఏళ్ళ ఇండస్ట్రీలో మనం చూస్తూనే ఉంచాం. దానికి ఇవాళ ఒక చిన్న ఉదాహరణ వారి పేపర్లోనే రాసినటువంటిదే. ప్రకటించిన స్థానాలు ఇవే: కడపలో వైఎస్ వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ లేదా కుమార్తె సునీత పోటీ చేస్తే పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలన్న ఉద్దేశంతో ఆ స్థానాన్ని పెండింగ్లో పెట్టినట్టు పార్టీ వర్గాల సమాచారం అన్నారు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఇంకా కేసు గురించి నేను ఎక్కువగా మాట్లాడాల్సినటువంటి అవసరం కానీ లేకపోతే ఇది అసలు ఏమిటి అంటే ఇది ఒక రాజకీయంగా దీన్ని ఉపయోగించుకోవాలనేటువంటి చంద్రబాబు గారి యొక్క కుట్రలో భాగం. తర్వాత ఈ పచ్చ మీడియాలో వచ్చేటువంటి వార్తలను బట్టి కూడా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్, ఇవాళ రోజున ఇంకొకటి కూడా ఏంటంటే ఒంగోలు నుంచి కూడా సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని బరిలో దించాలా, ఆయన కుమారుడు రాఘవరెడ్డితో పోటీ చేయించాలా అన్న సందిగ్ధత కొనసాగుతుండటంతో అక్కడ అభ్యర్థిని ప్రకటించలేదు. అంటే 13 నియోజకవర్గాల లోక్సభ స్థానాలు ప్రకటించి 4 పెండింగ్లో పెడితే 1 కడప, 2ది ఇప్పుడు ఒంగోలు. ఈ ఒంగోలులో కూడా మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు రాఘవరెడ్డి గారిలో ఎవరికి ఇవ్వాలి అని చంద్రబాబు గారు ఇప్పుడు ఆలోచిస్తున్నారు అని చెప్తున్నారు. ఒకటి నాకు బాగా గుర్తు, పేపర్లలో వచ్చింది, శరత్చంద్రారెడ్డి గారికి నెల్లూరు లోక్సభ ఇస్తారంటే వెంటనే లిక్కర్ స్కామ్ వాళ్ళకి ఇస్తారా అనుకుంటా ఇష్టం వచ్చినట్టుగా రాసినటువంటి జర్నలిజంని మనందరం కూడా మర్చిపోలేదని నేను అనుకుంటున్నాను. ఇవాటి రోజున మాత్రం వీళ్ళలో ఎవరికి ఇవ్వాలి అని ఒక ఆలోచన అయితే చేస్తున్నారు. స్కామ్ గురించి నేను మాట్లాడటల్లా, ఎవరు నిందితులు
అని మాత్రమే చెప్తున్నాను తప్ప దాంట్లో ఎవరికి ఏం సంబంధం ఉందో కూడా మనకు తెలియదు. కానీ ఆ రోజున మాత్రం శరత్చంద్రారెడ్డి గారికి ఇస్తారేమో అనేటువంటి ఉద్దేశంతో ముందుగానే ఇవి కూసినాయి ఈ జర్నలిజంలో ఉన్నటువంటి కొన్ని పచ్చ మీడియాలు. మరి ఇవాటి రోజున వారు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు అనేటువంటిది కూడా చూడాలి. ఇక మూడోది, విజయనగరం లోక్సభ టికెట్ భాజపాకు ఇవ్వాలని మొదట నిర్ణయించారు. తాజాగా దాని బదులు రాజంపేట స్థానం కేటాయించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు. అందుకే రాజంపేటకు అభ్యర్థిని ప్రకటించలేదు అని చెప్తున్నారు. అంటే చివరికి భారతీయ జనతా పార్టీ సీట్లు ఏమిస్తారో కూడా చంద్రబాబు గారే నిర్ణయిస్తారని మనకు మొదటి నుంచి తెలుసు. అదే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది. అసలు వాళ్ళు అడిగినటువంటిది విశాఖపట్నం. విశాఖపట్నంలో జీవీఎల్ నరసింహారావు గారు 2-3 ఏళ్ల నుంచి కూడా కష్టపడి అక్కడ పనిచేసుకుంటున్నాడు. ఆయన మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఆయనకి సీటు రాకుండా చంద్రబాబు గారు ఎవరికి సీటు ఇవ్వాలి అని ఆయనే నిర్ణయిస్తాడు. పొత్తులలో ఉన్నటువంటి పార్టీల యొక్క అభ్యర్థులు ఆయనే నిర్ణయిస్తాడు అని మనందరికీ తెలుసు. ఆ ఇదిలో ఇప్పుడు విజయనగరం కనుక కాకపోతే రాజంపేట ఇచ్చేటట్టుగా ఉండటంతో అక్కడ కూడాను అభ్యర్థిని డిక్లేర్ చేయలేదట. అట్లాగే అనంతపురం స్థానానికి జేసీ పవన్తో పాటు 2-3 బీసీ నాయకుల పేర్లు ఉన్నట్టు తెలుస్తుంది. ఇది మొత్తం మీద ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క 17 లోక్సభ నియోజకవర్గాల్లో 13 నియోజకవర్గాలను డిక్లేర్ చేసిన తర్వాత మిగతా 4 నియోజకవర్గాల గురించి మన ఈనాడు వారు రాసినటువంటి ఇది. అయితే ఇవాళ నేను ఒకటి మాత్రం చూశాను. భారతీయ జనతా పార్టీ ఈరోజు వరకు కూడా వాళ్ళు పోటీ చేద్దాము అనుకున్నటువంటి 6 పార్లమెంటు స్థానాలు కానీ 10 అసెంబ్లీ స్థానాలకి చంద్రబాబు గారు చెప్పటమే తప్ప హెచ్చర్లని, ఆనపర్తని, విశాఖ నార్త్ అని చెప్పనని, కైకలూరు అని చెప్పనని, తర్వాత ఆదోని అని చెప్పనని, ఇట్లా చంద్రబాబు గారు కావాల్సినట్టుగా చెబుతున్నట్టుగానే కనిపిస్తుంది తప్ప ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ వాళ్ళు దీని మీద ఏం చేశారో అన్నటువంటిది మనకి ఇప్పటివరకు కూడా తెలియదు. అయితే నిజానికి చంద్రబాబు నాయుడు గారికి, టీడీపీకి భారతీయ జనతా పార్టీ షాక్ ఇస్తుందా అనేటువంటిది కూడా ఇవాళ రోజున మనం ఆలోచించాల్సిందే. ఎందుకని చెప్పనంటే భారతీయ జనతా పార్టీ ఏ రోజునైతే వీళ్లతోటి పొత్తుల్లోకి వెళ్ళిందో చంద్రబాబు గారు ఇదివరకటి పద్ధతిలోనే ఆయన ముందుకెళ్ళటాన్ని వాళ్ళు చూస్తూ వస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ రోజున ఇంకొక కొత్త విషయం కూడా బయటకు వచ్చింది. అదేంటంటే ఈ యొక్క సీఎం రమేష్ గారు అనేటువంటి ఆయన చంద్రబాబు గారి యొక్క మనిషి అని చెప్పనని అంటుంటారు. ఆయన్ని బీజేపీలోకి పంపించారని కూడా అంటారు. ఆ బీజేపీలోకి పంపించినటువంటి ఆయన జనరల్గా ఎవరైనా కూడా ఈ ఎలక్టరల్ బాండ్స్ ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తారు. అటువంటిది ఆయన చాలా ఆశ్చర్యకరంగా కాంగ్రెస్ పార్టీకి ఒక 30 కోట్లు, తర్వాత చంద్రబాబు నాయుడు గారి టీడీపీకి ఒక 5 కోట్లు, ఇంకొక 10 కోట్లు కర్ణాటకలో ఉన్నటువంటి జనతాదళ్ ఎస్ వాళ్ళకి ఇవ్వటం అనేటువంటిది చూసిన తర్వాతన నిజంగా బాబు గారి రాజకీయం ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది అర్థమైంది. ఇంతకుముందు కూడా మనం 1-2 సార్లు చెప్పుకున్నాం. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీతో 2014 నుంచి 18 వరకు వాళ్ళతో పాటు ఉంటూనే అక్కడ బీహార్లో కానీ గుజరాత్లో కానీ చాలా చోట్ల కాంగ్రెస్కి సపోర్ట్ చేసుకుంటా వారిని ఓడించాలి అనేటువంటిది దానికోసం అని చెప్పని వాళ్ళందరికీ కూడా కొంత తృణమో సహాయం చేసేవారు అనేటువంటిది మనందరికీ కూడా అప్పటి రోజుల్లో చెప్పేవాడు. ఇప్పుడు కూడా అదే జరిగింది. 2018లో కాంగ్రెస్ పార్టీతో వెళ్ళి ఆ రోజున నరేంద్ర మోడీ గారిని ప్రభుత్వాన్ని దింపాలనుకున్నటువంటి ఆయన ఇవాటి రోజున వచ్చేసేసరికల్లా మళ్ళా భారతీయ జనతా పార్టీతోటి ఎన్డీఏ తోటి పొత్తు పెట్టుకుని ఇవాళ రోజున ఆయన చేస్తున్నది ఏంటి అనేటువంటిది కనుక మీరు చూస్తే మళ్ళా షాక్ ఇస్తారా అంటే ఇదే రకమైనటువంటి పరిస్థితి చేస్తారా, లేదా బీజేపీనే ఈయనకి షాక్ ఇస్తుందా అనేటువంటిది చూసాం. అయితే ఒరిస్సాలో నిన్న కనుక చూస్తే ఎప్పటి నుంచో ఒరిస్సాలో ఉన్నటువంటి ఒక దీన్ని గఠబంధన్ని భారతీయ జనతా పార్టీ తీసేసి సొంతంగానే ఇవాళ అక్కడ పోటీ చేయడానికి నిర్ణయించడం అనేటువంటిది మనం చూసాం. చంద్రబాబు గారితో వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఆయన చాలా స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి ఆయనకి. పాపం చాలా కష్టపడుతుంటాడు. ఎందుకంటే ఆయన టీడీపీకి చూడాలి క్యాండిడేట్స్ని, బీజేపీకి చూడాలి, జనసేన వాళ్ళకి చూడాలి, కాంగ్రెస్ వాళ్ళకి క్యాండిడేట్లను ఎత్తకాలి, తర్వాత కమ్యూనిస్టులు వామపక్షాల వాళ్ళకి ఎత్తకాలి. ఇంతమందికి భారతీయ జనతా పార్టీతో పాటు కసరత్తు చేసి వాళ్ళందరికీ కూడా జాబితా తయారు చేయడంలో స్లీప్లెస్ నైట్స్ ఆయన అనుభవిస్తూ ఉంటారు. ఆయనతో పాటు ఎవరెవరు ఎక్కడొస్తారో కూడా ఒక 2-3 పచ్చపత్రికలు, కొన్ని మీడియాల్లో డిస్కషన్స్ ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో. ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి లేదా వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకుని వచ్చి ఎట్లయినా సరే చంద్రబాబు గారు చేసేది ఏదైనా సరే బ్రహ్మాండం అని చెప్పేటందుకు మాత్రం ఈ పత్రికలు కానీ ఈ మీడియా ముందర ఉండనే ఉంది. అయితే ఇవాళ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడికి షాక్ ఇస్తుందా? ఎందుకని చెప్పంటే ఈ యొక్క పరిస్థితుల్లో ఈయన్ని ఎందుకు మనం తీసుకోవాలి?
శుభోస్ సోరెన్ ఒక ముఖ్యమంత్రి, షాక్ తగిలింది ఆయనకి, చూసాము, జైలుకి వెళ్ళిపోయాడు ఈడీ కేసులో. నిన్న కేజ్రీవాల్ గారు కూడా వెళ్ళిపోవటం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మీద ఉన్నటువంటి కేసులన్నీ చాలా సీరియస్ కేసులు. అయితే ఈ సీరియస్ కేసులతో పాటు చంద్రబాబు నాయుడు గారితో ఇంకొక చిన్న ఇబ్బంది ఏమొచ్చిందని చెప్పంటే, వీళ్ళకి అటు ఇటుగా చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా భారతీయ జనతా పార్టీతో ఉన్నాడా, లేకపోయేటట్టయితే వాళ్ళని వెన్నుపోటు వేస్తున్నాడా అనేది వాళ్ళకి అర్థం కాక ఆగారు. ఇంకొకటి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, మన నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాతన డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విపరీతంగా విమర్శలు చేస్తారని, బాబు గారిని ఎత్తేస్తారని చెప్పని మోడీజీ గారు అనుకుంటా పాపం ప్రయత్నం చేశాడు. అయితే ఒక్కసారి నమ్ముతాం, 2 సార్లు నమ్ముతాం, ఎన్నిసార్లు నమ్మటం అనేటువంటిది జరగదు. అందుకని మోడీ గారు తన ఎన్డీఏ గవర్నమెంట్ గురించి చెప్పుకుని ఆయన వెళ్ళిపోయారు. ఇవాళ రోజున మనం కనుక చూస్తే టీడీపీకి వదిలేసేసి భారతీయ జనతా పార్టీ సొంతంగా వెళ్ళొచ్చా, ఒకవేళ పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళతో వెళ్తాడా, లేకపోయేటట్టయితే నిజంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ కేజ్రీవాల్ సోరెన్ పరిస్థితి ఏమన్నా ఎలక్షన్స్కి ముందే వస్తుందా అనేటువంటిది మాత్రం ఉన్నది. దానికి తగ్గట్టుగానే ఈ ఒక్క వీడియో ఒకటి వినండి. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉండడం ఇది తాత్కాలికమైన పొత్తు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉండడం ఇది తాత్కాలికమైన పొత్తు. అంటే చంద్రబాబు నాయుడు గారే క్లియర్గా చెప్తున్నాడు, ఎన్డీఏలో ఉన్నది ఇది తాత్కాలికమైనటువంటి పొత్తు అని చెప్తున్నారు. అంటే బహుశా ఈ కేసులు ఇవన్నీ కూడా తెలిసవు, లేకపోతే ఎన్నికలకు ముందే ఈయనకి ఏమైనా ఇబ్బంది వస్తుందని చెప్పిన ఉద్దేశంతో ఈ మాట అన్నారో మనకు తెలియదు. కానీ మొత్తం మీద మాత్రం ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండమైనటువంటి రాజకీయాలు రాబోతున్నాయి. భారతీయ జనతా పార్టీ సొంతంగా వెళ్తుందా, లేదు ఘటబంధన్ నుంచి బయటకు వస్తుందా, లేకపోతే చంద్రబాబు గారు ఇచ్చిన సీట్లతో ముందుకెళ్తుందా అనేటువంటిది మాత్రం డెఫినెట్గా ముందు మనం చూస్తాం. అయితే ఇందులో ఒకటి మాత్రం మనం చూడాల్సిందంటే, చంద్రబాబుని నమ్మిన వారు ఎవరు కూడా బాగుపడినట్టుగా లేదా పార్టీ బాగుపడినట్టుగా మనం చూడాలి. అందువలన నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు గారు ఘటబంధన్ నుంచి బీజేపీ బయటపడవచ్చు. చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా శిబు సోరెన్ ఆయన సోరెన్, నెక్స్ట్ కేజ్రీవాల్ పరిస్థితి బాబు గారికి వస్తుందేమో అనేటువంటిది మాత్రం ఇవాళ మనకి చూసినటువంటి పరిస్థితులను బట్టి అనిపిస్తుంది. ఆయన మీద వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్లో ఈడీ ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజ్ విషయంలో కానివ్వండి, ఆయనకు ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కేసు విషయంలో కానివ్వండి, లేకపోతే లిక్కర్ స్కామ్లో 1300 కోట్ల రూపాయలు ప్రివిలేజ్ ఫీజ్ అనేటువంటి రద్దు చేయటం మూలకంగా 1300 కోట్ల నష్టం జరిగింది కాపు చెప్పిన దాని మీద ఎంక్వైరీ జరగడం కానివ్వండి, ఇట్లా చంద్రబాబు గారి మీద పుంఖానుగా ఆయన చేసిన అవినీతి వాటి మీద. రెండోది, పచ్చ మీడియాలో వాళ్ళ మీద కొంతమంది మీద ఉన్నటువంటి వాళ్ళు ఎంత రాసినప్పటికీ వీటన్నిటి బాబు గారు తప్పించుకోలేకపోవచ్చు. అట్లాగే బీజేపీ కూడా ఈ అవినీతి మరకలు వాళ్ళు అంటించుకోకుండా, ఎందుకంటే ఇప్పుడు ఆ సీఎం రమేష్ గారు వాళ్ళందరూ కూడా చేస్తున్నటువంటిది, వాళ్ళ ఈ కాంగ్రెస్ పార్టీకి 30 కోట్ల రూపాయలు ఇవ్వటము ఎలక్ట్రల్ బాండ్స్ అనేటువంటిది చిన్న ఇష్యూ కాదు. అందువలన అటువంటి వెన్నుపోటుదారులతోటి పార్టీని నడుపుకుంటారా, లేకపోతే నిజమైనటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళతోటి ఈ రాష్ట్రం బీజేపీ నడిపించుకుందాం అనుకుంటారా అనేటువంటిదే ముందు మనకి తేలవనున్నది అని చెప్పని నేను చెప్తా ఉన్నా.